హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో కొబ్బరి పల్లీలు చట్నీ చేసి చూపిస్తాను. ఇడ్లీకి కానీ, దోశకు కానీ, బోండాకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇది నేను ఎప్పుడు మా ఇంట్లో చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పల్లీలు బాగా వేపాలన్నమాట. ఫస్ట్ పొట్టు ఊడిపోయినంత వరకు బాగా వేపుతూ ఉండాలి పల్లీలు. బాగా ఏగిన తర్వాత పల్లీలు పక్కన పెట్టుకొని కొంచెం కళాయిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఫస్ట్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేయరు చాలామంది, కానీ నేను వేస్తాను. జీలకర్ర వేయాలి. నేను వీడియోస్ తీయడం వల్ల కొంచెం షేక్ అవుతుంది. జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎల్లుల్లి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎల్లుల్లి వేసి బాగా వేపాలి. పచ్చిమిర్చి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, స్మెల్ కొంచెం అవి వేగినంత వరకు బాగా వేపాలి. బాగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఇవి కూడా అందులో వేసి బాగా వేపాలి. అంటే బాగా అంటే కొంచెం లైట్గా ఒక 5 మినిట్స్ అలా వేపాలి, కొబ్బరికి వేడి తగిలినంత వరకు. ఈ పచ్చడి 2 డేస్ వరకు ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్, పాడవదు. దోశల్లోకి చట్నీల్లోకి ఒక్కొక్కరు పుట్నాలు వేస్తారు చాలామంది. బయట రెస్టారెంట్లో, హోటల్లో, బయట టిఫిన్ సెంటర్స్లో కూడా పుట్నాలు వేస్తారు, కానీ నేను వేయను. కొందరికి పడుతుంది, కొందరు ఆ రకం టేస్ట్ ఉంటుంది. ఇది ఒక రకం టేస్ట్ అన్నమాట. కానీ ఈ రకం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పల్లీలు పొట్టు తీసేయాలన్నమాట. పల్లీలు మొత్తం బాగా పొట్టు తీసేయాలి. బాగా పల్లీలు పొట్టు తీసిన తర్వాత కొబ్బరి, పల్లీలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలన్నమాట. బాగా మెత్తగా పట్టేయకూడదండి, దోసపిండి పట్టేసినట్టు. చాలామంది ఏంటంటే దోసపిండిలా ఉంటుంది, తినటానికి బాగోదు. మరి దోసపిండిలా కాకుండా కొంచెం మిక్సీ నేను చూపిస్తాను చూడండి, ఆ టైప్లో మిక్సీ పట్టుకోవాలి. మీరు దానికి తగ్గ నీళ్ళు మీరు పోసుకోండి. కన్నుప్పు వేసుకోండి, హెల్త్కి ఇదే మంచిది. కన్నుప్పు సాల్ట్ కంటే కన్నుప్పు మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ మీకెంత పల్చగా కావాలి అనుకుంటే అంతలా చేసుకోండి. ఇప్పుడు చాలామంది పోపు పెట్టేటప్పుడు ఎండుమిర్చి కూడా వేస్తారు. ఎండుమిర్చి వేస్తే ఈ చట్నీ పాడైపోతుంది. అది ఎండుమిర్చిలో ఆయిల్ రెడ్గా ఉంటుంది కదా బయటకు వచ్చి, అందుకే చాలామంది ఎండుమిర్చి చేసుకుంటారు, కానీ నేను వేయను. కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు. ఇవి బాగా వేగినంత వరకు వేసి, అంటే ఎండుమిర్చి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నానంటే చట్నీ చూసేటప్పుడు అది కలర్ కూడా షేడ్ అయిపోతుంది, రెడ్గా వచ్చేస్తుంది. ఆ ఎండుమిర్చిలో ఆయిల్ బయటకు వచ్చి చూడటానికి కూడా బాగోదన్నమాట. ఈ రకంగా చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుంది. నేను నా స్టైల్లో ఇలా చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేయాలో నాకు తెలియదు వీడియోస్. ఏవైనా చిన్న చిన్న తప్పులుంటే